శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ఫైనాన్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 8499070070. పెద్ది సినిమాకి సంబంధించి ఎలాంటి వైబ్ ఇచ్చిందో, ఎలాంటి ఒక అద్భుతమైనటువంటి విజయాన్ని అందుకుందో, దాదాపు 450 కోట్ల కలెక్షన్స్, ఎన్ని రకాలుగా ఆ సినిమా మీద నెగిటివ్ ప్రచారం చేసిన, ఎంత దారుణమైనటువంటి కుట్రలు చేసినా ఆ సినిమా తట్టుకుని నిలబడి 450 కోట్లు కలెక్ట్ చేసి ఇప్పటికీ ఛాంపియన్గా నిలిచాడని చెప్పాలి పెద్ది. మరి అలాంటి పెద్ది గురించి ఇంకా ఏం మాట్లాడతామంటే ఇంకా అయిపోలే. మళ్ళీ ఇప్పుడు థియేటర్లో మనం ఆ రికార్డుల గురించి, ఆ అవార్డుల గురించి మాట్లాడుకున్నాం. తర్వాత రామ్ చరణ్ గారి యాక్టింగ్కి నేషనల్ అవార్డు పక్కా అని చెప్పుకున్నాం. ఇప్పుడు ఓటీటీకి వచ్చింది. ఓటీటీలో రిలీజ్ గురువారం మార్నింగ్ నుంచి స్టార్ట్ అయింది, స్ట్రీమింగ్ అవుతుంది. ఏవైతే సినిమాలో కట్ చేశారో అవన్నిటితో పాటు కొత్త సీన్స్ ఏవైతే యాడ్ చేశారో అన్నీ కలిపి ఇప్పుడు ఓటీటీ నెట్ఫ్లిక్స్లో దర్శనమిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే రచ్చలేపుతున్నటువంటి రికార్డ్స్ ఒక పక్క, ఇప్పుడు ఓటీటీలో కూడా ఒక రేంజ్లో రికార్డు సృష్టించడానికి ముందుకు పోతున్నటువంటి పెద్ది సినిమా గురించి అందరూ వెయిట్ చేస్తున్నారు. చాలామంది ఇంకా సినిమాని చూడలేదనేటువంటి దాంట్లో ఉన్నారు. కొంతమంది నెగిటివ్ రివ్యూలు ఇవ్వటం వల్ల ఈ సినిమాని తగ్గించాలనేటువంటి కుట్ర చేయటం వల్ల ఈ సినిమాకి సంబంధించి కొంచెం ఏదైతే జనాల్లోకి, ముఖ్యంగా ఫ్యామిలీస్లోకి వెళ్ళలేదో వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఓటీటీలో హ్యాపీగా చూసి ఎంజాయ్ చేసే విధంగా ఆ రామ్ చరణ్ గారి నేషనల్ అవార్డు పర్ఫార్మెన్స్, చెప్పాలంటే ఆస్కర్ అవార్డు పర్ఫార్మెన్స్ అని చెప్పాలి. ఆయన యాక్టింగ్కి మాత్రం ఎవడు ఎన్ని రకాలుగా కుట్రలు చేసినా, ఎంత బ్యాడ్గా ఆ సినిమాలో కొన్ని సీన్స్ ఇవి అవి అని మాట్లాడినా రామ్ చరణ్ గారి యాక్టింగ్ని మాత్రం ఎవరు కూడా ఒక్క మాట అనలేకపోయారు. అలాంటి పరిస్థితి రామ్ చరణ్ గారి యాక్టింగ్కి ఉంది. సో దాన్ని ఇప్పుడు ఓటీటీలో చూసి ఎంజాయ్ చేసి సినిమాని ఎవడైతే తగ్గించాలని కుట్ర చేశారో వాళ్ళకి సరైన సమాధానం ఓటీటీ ద్వారా ఇచ్చి చూపించండి.